మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. ఎంత పెద్ద రాజకీయ ధురంధరులైనా వాళ్ళకి విజయాల పట్ల ఎంత బలమైన గాఢమైనటువంటి కాంక్ష ఉంటుందో, అపజయాల పట్ల అంతే బలమైన గాఢమైన అనుమానాలు, భయాలు ఉంటాయండి. ఇది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత సహజమైన విషయం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అత్యున్నతమైనటువంటి దేశ హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఇటీవల వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద పర్సనల్ అటాక్కి దిగారు. ఆయన ఇమేజ్ మీద దాడికి అమిత్ షా పూనుకున్నారు. ఎందుకు దీని మీద చర్చ అంటే సాధారణ పౌరుల్లో కాకపోయినా మేధావి వర్గాల్లో, జర్నలిస్టు వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్ షా గారు ఎందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఆయన పర్సనల్ అటాక్కి దిగాడు? రాజకీయాల్లో సాధారణంగా ఎన్నికలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిందారోపణలు, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దాడులు ఇవన్నీ కూడా సహజం జనరల్గా ఎలక్షన్స్లో. కానీ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ ఇలాంటి అత్యున్నత రాజ్యాంగ పదవులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి వీధుల్లో బల ప్రదర్శనలాగా ఉండవు, మేధోపరమైనటువంటి బల ప్రదర్శనలే ఉంటాయి. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ పోటీ జరుగుతోంది ధనకర్జీ రాజీనామా తర్వాత. ఈ పోటీ నామమాత్రంగానే ఉండొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే, యాక్చువల్ ఫిగర్స్ చూసుకుంటే. ఎందుకంటే లోక్సభ, రాజ్యసభ రెండింట్లోనూ అటు ఎన్డీఏ కూటమికి, ఇటు ఇండియా కూటమికి రెండిటి యొక్క ఫిగర్సు, బలాబలాలు చూస్తే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నిక నల్లేరుపై బండి నడక. ఎందుకంటే బలం వాళ్ళకి ఉంది, ఆ సంఖ్యాబలం వాళ్ళకి ఉంది కాబట్టి. మరి తమ అభ్యర్థి ఎన్నిక నల్లేరుపై బండి నడక అని అనుకున్నప్పుడు ప్రత్యర్థి అభ్యర్థి పైన ఇంత ఉన్నత పదవిలో ఉన్నటువంటి హోంమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పర్సనల్ అటాక్కి ఎందుకు దిగినట్టు? హాయిగా కాలు మీద కాలేసుకొని మేసం మెలేసి బ్రహ్మాండంగా కూర్చోవచ్చు కదా, మనవాడు గెలుస్తాడులే, ఎందుకులే వాళ్ళు ఎవరిని పెట్టుకుంటే ఏమిటని. కానీ అలా కూర్చోకుండా వ్యక్తిగతమైనటువంటి దాడికి ఎందుకు దిగాడు? ఫస్ట్ ప్రశ్న. అంటే ఆయనకు జయం పట్ల ఎంత నమ్మకం ఉందో, అపజయం పట్ల అంత అనుమానం ఉంటేనే ఇట్లాంటి అటాక్, అంటే నార్మల్గా ఎన్నికల ప్రచారాల్లో జరిగేటటువంటి దాడి లాంటిది ఆయన ఇప్పుడు దాడి చేశాడు. అంటే ఆయన చేసినటువంటి ఆరోపణ ఏమిటి, ఆ దాడి ఏమిటి అనేది ఆ పాయింట్ దగ్గరికి వద్దాము. ఈయన ఎందుకు ఇది చేశాడు? నిజంగా ఓటమి భయం ఉంటేనే ఆ పని చేసి ఉంటాడు. అయితే ఓటమి భయం ఉండడానికి కారణం ఏమిటి? ఏ విధంగా ఆయనకు ఇలాంటి అనుమానాలు కలగడానికి అసలు కారణం ఏమిటి? ఏ ఏ ఏ విధమైన పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోయి ఇండియా కూటమి అభ్యర్థి గెలవడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? అందుకనేనా అమిత్ షా భయపడుతున్నాడు అనేటటువంటిది ఉంది. దాని గురించి మనం తర్వాత ఫైనల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణ ఏమిటి, అందులో నిజానిజాలు ఏమిటి,
నిజంగా అలాంటి ఆరోపణ ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద, అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద, రాజ్యాంగబద్ధమైనటువంటి షరతులు, నియమాలకు, లిమిటేషన్స్కు లోబడి తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి మీద పర్సనల్గా రాజకీయ రంగు పులిమి దాడి చేయవచ్చా లేదా? అలా దాడి చేస్తే అది కోర్టు ధిక్కారం అవుతుందా? అలా కోర్టు ధిక్కారం అయితే ఎవరైనా పిటిషన్స్ వేయచ్చా, కేసు పెట్టవచ్చా అమిత్ షా మీద? ఒకవేళ ఎవరు పెట్టకపోయినా సుప్రీంకోర్టే సువోమోటోగా ఆయన మీద విచారణ చేయవచ్చా, చర్యలు తీసుకోవచ్చా? ఇట్లాంటివి కూడా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ఆరోపణ ఏంటి, అందులో నిజానిజాలు ఏంటి, తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఏంటి, ఆ తర్వాత ఆయన భయానికి అసలు కారణం ఏంటి, ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందు ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద చేసినటువంటి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అనేది ఒకటి దేశమంతా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇంకొకటి, ఇండియా కూటమి మొత్తం యునానిమస్గా, అంటే ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిన ఆమ్ ఆద్మీ పార్టీతో సహా, కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్తో సహా అందరూ కూడా సంయుక్తంగా, సమైక్యంగా ఈ అభ్యర్థిని ఎంచుకున్నారు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు తమ అభ్యర్థిగా. సో అందరూ చెప్తున్నది ఏమిటి అంటే, ఈయన ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలోనూ లేడు అభ్యర్థిగా, సభ్యుడిగా. ఈయన న్యాయమూర్తిగా వ్యవహరించాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఆయనకి కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పింది ఇటీవలనే. సో ఆయన ఇమేజ్, పర్సనల్ ఇమేజ్ అంతా కూడా, పర్సనల్ లైఫ్ అంతా కూడా క్లీన్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది అనేది. ఇంకొకటి, ఆయన ఎలాంటి వివాదాస్పదమైనటువంటి జీవితం ఆయనకు లేదు, నేపథ్యము లేదు, ఎలాంటి వివాదాస్పదమైనటువంటి భావజాలాల్లోకి కూడా ఆయన వెళ్ళలేదు. కాబట్టి ఈ విషయంలో చూసినా అటు ఎన్డీఏ కూటమి తరపున నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతే రాధాకృష్ణన్ ఉన్నారో, సిపి రాధాకృష్ణన్, ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, బీజేపీ వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. బీజేపీ తరపున ఆయన 2 సార్లు గవర్నర్గా ఉన్నాడు 2 రాష్ట్రాల్లో. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ యూనిట్కి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సో ఆయనకు పార్టీ ఇమేజ్ ఉంది. అలాగే భావజాలం పరంగా ఆయనకు ఒక పర్టికులర్ ఇమేజ్ ఉంది. సో ఆయన ఒక భావజాలానికి ప్రతినిధిగా ఉంటే, దానికి ప్రత్యర్థిగా ఇండియా కూటమి ఎంచుకున్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి యొక్క ఇమేజ్ మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే అటు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి, ఇటు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి, ఇద్దరికీ కూడా క్వైట్ ఆపోజిట్ ఇమేజెస్ ఉన్నాయి. సో క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి ఈయనకి ఎడ్జి ఉంటుంది అనేది జనరల్గా అనుకుంటాం. సరే, భయం ఎందుకు కలిగింది ఏమిటి అనేటటువంటిది, ఈ ఎడ్జి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా తెలుగువాడు అనేటటువంటిది ఒకటి, ఇట్లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. అదన్నీ కూడా చూసి మొత్తానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఆరోపణ చేయడం ప్రారంభించారండి అమిత్ షా గారు. ఆరోపణలో ప్రధానమైనది ఏమిటయా అంటే, సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు, నక్సలైట్లకు అనుకూలంగా 2011లో సుప్రీంకోర్టులో ఆయన ఆ ధర్మాసనం, ఆయన ఉన్నటువంటి ధర్మాసనం తీర్పు చెప్పింది. అదేమిటయా అంటే, సాల్వాజుడుం అనేదాన్ని రద్దు చేస్తూ, బ్యాన్ చేస్తూ తీర్పు చెప్పింది. కాబట్టి ఈయన లెఫ్ట్ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి, లెఫ్ట్ పార్టీస్ యొక్క ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ అభ్యర్థిని ఎంచుకుంది.
అలాగే కాంగ్రెస్ చెప్పడం బట్టి మిగిలిన ఇండియా కూటమి వాళ్ళందరూ కూడా ఈయన్ని పెట్టారు. కాబట్టి ఈయన నక్సలైట్లకి అనుకూలమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన డైరెక్ట్గా అటాక్ చేశారు. అయితే ఇప్పుడు అసలు ఈ సాల్వా జూడం ఏంటి, దీని వ్యవహారం ఏంటి తెలుసుకుంటేనే కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పు యొక్క స్పెషాలిటీ ఏమిటి, నిజంగా ఆయన ఒక పక్షాన వహించి ఆయన తీర్పు చెప్పాడా ఏమిటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాల్సినటువంటిది, ఆయన ఉన్నటువంటి ఆ ధర్మాసనంలో ఆయనతో పాటు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ఎస్ఎస్ నిజార్ అనే న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఈ ఇద్దరి యొక్క ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఈ సాల్వా జూడం ఏంటనేటటువంటిది ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవాలి. ఇది 2005లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సలైట్ల యొక్క అణచివేత కోసం ట్రైబల్స్ నుండి యువకుల్ని, చిన్న చిన్న వాళ్ళని, నూనూగు మీసాలు కూడా రానటువంటి వాళ్ళని, యువకులని అందరినీ కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసి ఈ నక్సలైట్ల తిరుగుబాటు ఏదైతే ఉందో దాన్ని అణచివేయడం కోసం ఆ ట్రైబల్ గ్రామాల్లోనే యువకులందరినీ పోగేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల స్వేచ్ఛలను ఇచ్చి వాళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా నియమించి ఇవన్నీ కూడా చేసిందనమాట ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ ఎప్పుడు ఏర్పడింది? 2000 నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి అది ప్రత్యేక రాష్ట్రంగా వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2000లో ముఖ్యమంత్రిగా అజిత్ జోగి ఉన్నారు. తర్వాత 2003 నుంచి 2015 దాకా బీజేపీకి చెందినటువంటి రమణ సింగ్ ముఖ్యమంత్రిగా ఛత్తీస్గఢ్లో 3 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2003 నుంచి 2018 వరకు, అంటే 2005లో ఈ సాల్వా జూడం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది ఈయన ఆధ్వర్యంలోనమాట. ఎవరు? బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆధ్వర్యంలో. సో అప్పుడు తర్వాత సరే 2018లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి ఆయన భూపేష్ బఘేలా ఆయన వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ, సరే ఆ గొడవ అంతా వదిలేయండి. మొత్తానికి ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉండగా రమణ్ సింగ్ ఆధ్వర్యంలో 2005లో సాల్వా జూడం అనేటటువంటిది వచ్చింది. అది ఎవరయ్యా అంటే అక్కడ నక్సలైట్లను ఎదుర్కోవడం కోసం, నక్సలైట్లని ఏరిపారేయడం కోసం, నిర్మూలించడం కోసం ఆ ట్రైబల్స్ నుంచి వచ్చినటువంటి యూత్స్కే మేము ఆయుధాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది చివరికి అలా చేయడం వల్ల అది ఎక్కడి వరకు వెళ్ళిందయ్యా అంటే వాళ్ళు యథేచ్ఛగా విచ్చలవిడిగా స్వైర విహారం చేసేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. రేపులు, మర్డర్లు, మాస్ క్యాంప్స్, జనాల్ని అల్లకల్లోలం చేసి, భయభ్రాంతులను చేసి, భీతావహులను చేసి, గ్రామాల నుంచి తరిమేసి క్యాంప్స్లో పెట్టి గృహ దహనాలు, సామూహిక లూటీలు, ఇట్లాగ దారుణాతి దారుణాలకు వాళ్ళు తెగబడడం ప్రారంభమైన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని నుంచి, అలాగే రైట్స్ యాక్టివిస్టులు కానీ అనేక సంఘాలు కానీ అందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇంత అల్లకల్లోలం జరుగుతుంది మహాప్రభు, దీన్ని ఆపండి అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు 2008లోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కాస్త వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు ఇట్లాంటి చర్యలకు పాల్పడకండి, ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోండి అని చెప్పేసి హెచ్చరికలు చేసింది. అయినా సరే ఆగలేదు. చాలా అల్లకల్లోలం జరుగుతుందండి. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా చేసేయడం. వీళ్ళందరూ కూడా ఈ సాల్వా జూడం అని పేరు మీద ఉన్నటువంటి ట్రైబల్ యూత్స్ అందరూ కూడా అటు పోలీసులతో, స్టేట్ పోలీసులతో కూడా కుమ్మక్కైపోయి ఈ విధ్వంసానికి, సంపూర్ణ నరమేధానికి వాళ్ళందరూ దిగిపోవడంతో అల్లకల్లోలం అయిపోతాయి. సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అందులో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఎస్ఎస్ నిజార్ ఉన్నారు. వాళ్ళు 2011లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు దీన్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ సాల్వా జూడంని
అక్కడ రద్దు చేస్తున్నాము, దీన్ని మీరు ఆపాలి అని చెప్పి. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్టివ్స్లో చాలా కీలకమైనటువంటివి ఏమిటాయంటే, ఇందులో ఏమీ నక్సలైట్లకు అనుకూలంగానో మావోయిస్టులకు అనుకూలంగానో కాదు. అక్కడ హ్యూమన్ రైట్స్ అబ్యూస్ జరుగుతుంది. అమాయకులైనటువంటి, అసహాయులైనటువంటి, మామూలు సాధారణ జీవితం గడిపేటటువంటి గిరిజనులను కూడా వాళ్ళని నక్సలైట్లని, మావోయిస్టులని వాళ్ళ పట్ల అమానుషంగా వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు. టోటల్గా మాస్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ అబ్యూస్ జరుగుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు గమనించి ఆర్డర్స్ ఇచ్చింది. ఇమీడియట్గా సాల్వాజుడుముని అనేదాన్ని మీరు రద్దు చేయాలి అని చెప్పి. అలాగే ఇంకొకటి ఏమిటయా అంటే, మొత్తం ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని పేరు మీద సాల్వాజుడంలో ఉన్నటువంటి యువకులకి వీళ్ళకి మీరు ఏవైతే ఆయుధాలు ఇచ్చారో వాటిని అన్నిటినీ కూడా ఇమీడియట్గా మీరు వాపసు తీసుకోవాలి. అలాగే వీళ్ళ విధ్వంసం ద్వారా ఎక్కడెక్కడ ఏ కమ్యూనిటీ ఎఫెక్ట్ అయినాయో వాటినన్నిటినీ కూడా మీరు మళ్ళీ ఆ కమ్యూనిటీస్ని, ఆ గ్రామాలని అన్నిటినీ కూడా మీరు పునరుద్ధరించాలి. కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు చేసినటువంటి అకృత్యాల మీద ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఈ స్టేట్ స్పాన్సర్డ్ విజిలాంటిజం అనేటటువంటిది ఉందే, అది ఇట్ ఈజ్ అమౌంటెడ్ టు అబ్డికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పోజ్డ్ డేంజర్స్ టు సొసైటీ. ఇది ఇట్లాగా మీరు నక్సలైట్ల ద్వారా వచ్చే ప్రమాదాన్ని లేదా వాళ్ళు సృష్టించేటటువంటి ఈ సామాజికమైనటువంటి ఏదైతే మీరు ఒక అననుకూల వాతావరణం అంటున్నారో, వాళ్ళు ప్రమాదం అంటున్నారో, దాన్ని అణిచివేయడానికి కానీ దాన్ని అదుపు చేయడానికి కానీ మీకు రాజ్యాంగపరమైనటువంటి కొన్ని కర్తవ్యాలు, విధులు ఉన్నాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటటువంటిది అది మీ స్టేట్ యొక్క బాధ్యత. ఆ బాధ్యత నుంచి మీరు తప్పించుకొని వేరే వాళ్ళని సాధారణ పౌరుల్ని ఎలాంటి ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఏమీ లేనటువంటి వాళ్ళని ఇలా పెట్టడం సరైనటువంటిది కాదు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు తప్పించుకోవడం అనేటటువంటిది అవుతుంది. అది కరెక్ట్ కాదు అని చెప్పి నొక్కి వక్కాణించింది ధర్మాసనము. అలాగే ఈ పోలీసింగ్ అండ్ అండర్మైన్ రూల్ ఆఫ్ లా, పోలీసులు ఉన్నారు, ఒక రూల్ ఆఫ్ లా ఉంది, వీటిని అన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టేసేసి వేరే ఎవరో సివిలియన్స్ని, అంటే ఒక తిరుగుబాటు వస్తే ఆ తిరుగుబాటుని ఎదుర్కోవడానికి మరో తిరుగుబాటుదారుల్ని మీరు తయారు చేయడం అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్గా అది చాలా పొరపాటు అయినటువంటి విషయం అని చెప్పేసి, అలాగే మీరు మీ బాధ్యత కాన్స్టిట్యూషనల్ విధానాలు, కర్తవ్యాలు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేయకుండా మీరు ప్రవర్తించాలి. ఆ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో, నక్సల్ ఇన్సర్జెన్సీ అనండి, నక్సలైట్ల యొక్క తిరుగుబాటు అనండి, దాన్ని ఎదుర్కోవడం కోసం మీరుగా సంసిద్ధులు అవ్వాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి మీరు తప్పించుకోలేరు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏమిటంటే, ఈ మొత్తం తీర్పుని చాలామంది కొనియాడారు. ఎందుకంటే నక్సలైట్ల మీద అభిమానంతోనో సానుభూతితోనో కాదు. ది కేస్ ఈజ్ ఆఫ్టన్ సైటెడ్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమిడ్ కాంప్లెక్స్ సెక్యూరిటీ ఛాలెంజెస్. అంటే కాంప్లెక్స్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగపరమైనటువంటి విధి, కర్తవ్యం, బాధ్యత ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటకు వెళ్ళలేరు. సో ఈ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని అప్హోల్డ్ చేయడంలో ఈ తీర్పు బాగా గట్టిగా నిలబడిందని చెప్పేసి అందరూ కూడా ఈ తీర్పుని మెచ్చుకుంటారనమాట. ఇక్కడ మిత్రులారా, బి సుదర్శన్ రెడ్డి ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి తీర్పులో కీలకమైనటువంటి పాయింట్స్లో బి సుదర్శన్ రెడ్డి ఎక్కడైనా నక్సలైట్లని మెచ్చుకోవడం కానీ, మావోయిస్టులని మెచ్చుకోవడం కానీ, వాళ్ళ తిరుగుబాటుని సమర్థించడం కానీ అట్లాంటిది చేయడం జరిగిందా? అంతేకాకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
మరొక జస్టిస్ నిజ్జార్ ఇద్దరు ఉన్నారు అక్కడ. అది ఇద్దరి ధర్మాసనం, వాళ్ళిద్దరూ కలిసి సంయుక్త ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి ఇది కేవలం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చింది మాత్రమే కాదు, ఇంకొక జస్టిస్ కూడా ఉన్నాడు అక్కడ. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అందులో స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్గా స్టేట్ అనేది, రాజ్యం అనేది ఎలా వ్యవహరించాలి, వాళ్ళ రాజ్యం బాధ్యత ఏమిటి, వీటిని గురించి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు అది. మరి ఇందులో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నక్సలైట్ల పక్షాన్ని వహించింది ఏముంది, మావోయిస్టుల పక్షాన్ని వహించింది ఏముంది? రాజ్యం యొక్క బాధ్యతను గుర్తు చేసినటువంటి తీర్పే తప్ప మీరు ఎవరో వీధిలో అలగాగా తిరిగేటటువంటి కుర్రకారుని తీసుకొచ్చి ఆయుధాలు ఇచ్చి అల్లకల్లోలను సృష్టించడం అనేటటువంటిది ఒక దేశంలో ఇది తగునా, ఇది సరైందా, కాన్స్టిట్యూషనల్గా అది కరెక్టా అని ప్రశ్నించి ఇది తప్పు అని చెప్పింది, అంతే తప్ప అక్కడ. ఇప్పుడు మళ్ళీ అమిత్ షా దగ్గరికి వద్దాం. మరి ఎందుకు ఆయన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని అప్హోల్డ్ చేసేటటువంటి తీర్పునిచ్చినటువంటి ఒక జస్టిస్ మీద ఈ నిందారోపణలు దేనికి? ఆయన నక్సలైట్ని సమర్థిస్తూ ఎక్కడ మాట్లాడింది కానీ, నక్సలైట్లు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఆయన సభ్యుడిగా అయింది కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో ఆయన సభ్యుడిగా అయింది కానీ ఎప్పుడూ ఎక్కడా లేదు చరిత్రలో. మరి ఎందుకు అమిత్ షా గారు ఆయన మీద ఈ విధంగా, అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఆయన తన విధి విధానాలను నిర్వర్తిస్తూ అక్కడ బాధ్యతను కొనసాగించిన దానికి ఈ విధమైనటువంటి పర్సనల్ అటాక్ని ఎదుర్కోవడం అంటే ఒక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఈ విధంగా తప్పు పట్టడం అంటే, ఆయన ఇచ్చినటువంటి తీర్పు వెనుక రాజకీయ దురుద్దేశాలని అంటగట్టడం అంటే, మరి మరొకరు ఎవరైనా చేస్తే ఇది తప్పనిసరిగా సువోమోటోగా సుప్రీంకోర్టు తీసుకుంటుంది. మరి అమిత్ షా మీద తీసుకుంటుందా? మీరు ఏ విధంగా ఆయనకు రాజకీయ దురుద్దేశాలు అంటగడతారు అని అమిత్ షాని అడుగుతుందా సుప్రీంకోర్టు? లేదా ఎవరైనా ఆయన మీద కేసు వేస్తారా? కేసు వేసినా సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా? ఇది తర్వాత విషయం. ఇది మరి ఒక అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఆయన తన విధిలో భాగంగా ఇచ్చినటువంటి తీర్పును పొలిటిసైజ్ చేయడం అనేటటువంటిది కోర్టు ధిక్కారం కింద వస్తుందా అనేది, అది మరి కోర్టు ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది ఏమిటనేది మనం చూడాలి. ఇక మూడో పాయింట్కి వద్దాము. మరి ఎందుకు అమిత్ షా గారు ఇంత హడావిడిగా హరీబురిగా ఇంత కంగారుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఈ పర్సనల్ దాడికి దిగినట్టు? వాటమి భయం లేకపోతే ఎందుకు? మాకు అన్ని ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నాయి, మేమే గెలుస్తాం అని అనుకోవచ్చు కదా అంటే, రెండు రకాల భయాలు ఉన్నాయి. ఒకటేమిటా అంటే, తమ అభ్యర్థి ఒక భావజాలంతో ఉన్నాడు, ఆయన భావజాలం ఏంటో అందరికీ తెలుసు. ప్రత్యర్థి కూటమి ఇండియా బ్లాక్కు చెందినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి యొక్క ఇమేజ్ క్లీన్గా ఉంది. ఎక్కడ ఆయన పట్ల సానుకూలత పెరుగుతుందో, చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఎక్కడ ఆయన పట్ల బాగా సానుకూలత పెరిగి, లేదా అటు నితీష్ కుమార్ కానీ, వీళ్ళకి సొంత కాళ్ళ మీద బలం లేదు కాబట్టి బీజేపీకి తమ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగిలిన మిత్రపక్షాలకు చెందినటువంటి వాళ్ళు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని ఎంచుకుంటే, ఎందుకంటే ఫర్దర్గా ఇక రాజకీయ జీవితాల్లో ఉండాలి కాబట్టి, ఎప్పుడైనా ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా న్యూట్రల్గా వ్యక్తి ఉంటే ఆ పదవిలో మంచిదని ఎవరైనా అనుకుంటే అది చాలా ప్రమాదం కదా. అంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమో అని భయం పట్టుకుంది. ఈ క్రాస్ ఓటింగ్ జరిగితే ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోతాడు, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా అలా క్రాస్ ఓటింగ్ జరిగితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి కానీ గెలవడం అంటూ జరిగితే, అంతవరకు వస్తుందో రాదో మనకు తెలీదు, అలా జరిగితే సెంటర్లో ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉంది. సో అందుకని అమిత్ షా గారు
ఇంత భయంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద వ్యక్తిగతమైన దాడికి దిగారు అని చాలామంది విశ్లేషణలు చేస్తున్నారు. మరి దీని మీద సుప్రీంకోర్టు ఆయన మీద కోర్టు ధిక్కారం కేసు పెడుతుందా, సుమోటోగా ఏం చేస్తుంది అనేది ఆ విషయాలు పక్కన పెడితే, ఇప్పుడు ఆయన కూటమిలోని మిత్రపక్షాలే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి ఏమిటి అనేటటువంటి దాని మీద వాళ్ళకే అనుమానాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన అనుమానాలు అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న సుదర్శన్ రెడ్డికి గెలిచే అవకాశాలు మెరుగవుతున్నాయా అన్న అనుమానాలు కూడా ఇంకా మెరుగవుతున్నాయన్నమాట. ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఇక అభ్యర్థి నామినేషన్లు, ఉపసంహరణ, ఈ వ్యవహారం, స్క్రూటినీ ఇదంతా జరుగుతుంది. త్వరలోనే ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.